డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో ప్రపంచ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భౌగోళిక రాజకీయ ముఖచిత్రంలో గణనీయమైన మార్పులు సంభవించే అవకాశం ఉందంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు. ట్రంప్ దౌత్య విధానాలే కాదు, వాణిజ్య ఒప్పందాలు, అంతర్జాతీయ భద్రతా వ్యూహాల్లో పెనుమార్పులు సంభవించవచ్చు అంటున్నారు. అసలు ట్రంప్ ఎవరితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, ఎవరితో కయ్యానికి కాలు దువ్వొచ్చో తెలుసుకుందాం. అంతకంటే ముందు తెలుగునాట తొలి జాతీయవాద ఓటీటీ అయిన ఎన్హెచ్ ప్రైమ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే www.nhprime.in వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ట్రంప్ గెలుపుతో ప్రపంచ దేశాలు తమ ప్రాధాన్యతల ఆధారంగా దౌత్య సంబంధాలు, ఆర్థిక సంబంధాలను పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే వాతావరణ మార్పులు, వలసలతో పాటు ఇస్లామిక్ దేశాలు, ఇజ్రాయెల్, చైనా, భారత్ వంటి దేశాల విషయంలో అమెరికా స్వరం మారిపోయే అవకాశం సుస్పష్టంగా గోచరిస్తోంది. మరి ఏ అంశాల్లో అలాంటి మార్పులు రావచ్చో చూద్దాం. అన్నిటికన్నా ముందు చెప్పుకోవాల్సింది డీప్ స్టేట్. నిజానికి డీప్ స్టేట్ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చి దాని ఉనికిపై ప్రపంచ దేశాలకు అవగాహన కలిగేలా చేసింది ట్రంపే. డీప్ స్టేట్ అమెరికాను కూల్చివేస్తుందని ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. ఇక రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టబోతున్న ట్రంప్ అప్పుడే డీప్ స్టేట్పై సంచలన ప్రకటన చేశారు. తాజాగా ఓ ప్రెస్ మీట్లో మాట్లాడిన ట్రంప్ వైట్ హౌస్లో అడుగు పెట్టగానే డీప్ స్టేట్ అంతు తెలుస్తానంటూ పరోక్ష సంకేతాలిచ్చారు. దీనిని బట్టి డీప్ స్టేట్ ఎజెండా ముందుకు సాగనీయకుండా చేయడానికి ట్రంప్ సాయశక్తులా కృషి చేసే అవకాశం ఉంది. ఇక రెండవది అత్యంత ముఖ్యమైన అంశం వోకిజం. ట్రంప్ మొదటి నుంచి వోకిజానికి వ్యతిరేకం. నిజానికి ట్రంప్ విజయం వెనుక వోక్ వ్యతిరేక భావజాలం కూడా కారణమనేది నిపుణుల మాట. ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో వెర్రితలలు వేస్తున్న వామపక్ష భావజాలం వోకిజం డెమోక్రటిక్ పార్టీ ఎదుగుదలకు ఇతోధికంగా సాయపడింది. కమలా హ్యారిస్కు వెన్నుదన్నుగా నిలిచిన సోకాల్డ్ అభ్యుదయవాదులంతా వోకిజాన్ని వినిపించిన వాళ్లే. సో ఇప్పుడు ట్రంప్ రాకతో యూనివర్సిటీల్లో చొరబడిన వామపక్ష భావజాలం వోకిజం ముసుగులో రెచ్చిపోతున్న అభ్యుదయవాదులకు చెక్ పడే అవకాశం ఉంది. ఇక మరో ముఖ్యమైన అంశం అక్రమ వలసలు. అక్రమ వలసలకు ట్రంప్ మొదటి నుంచి వ్యతిరేకం. దీంతో అక్రమంగా అగ్రరాజ్యంలో చొరబడి పబ్బం గడుపుకుంటూ అమెరికా జాతీయ భద్రతకే సవాలు విసురుతున్న మిలియన్ల కొద్దీ అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం మోపే అవకాశం ఉంది. ఈ విషయంలో ట్రంప్ ప్రభావం అప్పుడే మొదలైనట్లు కనబడుతోంది. వలసవాదులకు ప్రతిరోజు అందించే ఫుడ్ వోచర్లను న్యూయార్క్ స్థానిక ప్రభుత్వం నిలిపివేసింది. ఇక మరో అంశం హిందువులు. ట్రంప్ అనేక సందర్భాల్లో హిందువులపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ట్రంప్కు హిందువుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. సో ఈసారి ట్రంప్ క్యాబినెట్లో భారతీయ అమెరికన్లు ప్రముఖ స్థానాలను సొంతం చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన సంకేతాలు అప్పుడే వెలువడుతున్నాయి కూడా. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఏడాది ట్రంప్పై హత్యాయత్నం జరిగిన రోజునే జగన్నాథ రథయాత్ర కూడా జరిగింది. ఒకప్పుడు అమెరికాలో జగన్నాథ రథయాత్రకు తన కంపెనీకి చెందిన స్థలాన్ని ఇచ్చి సాయం చేశారు ట్రంప్. యాదృచ్ఛికంగా పూరిలో జగన్నాథ రథయాత్ర జరిగిన రోజునే ట్రంప్పై హత్యాయత్నం జరగడం, ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడటం జరగడం జగన్నాథుడి చలవే అని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇలాంటి ఘటనలు ట్రంప్లో హిందూ అనుకూల భావజాలానికి మరింత ఊతమిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇస్లాం విషయంలో ట్రంప్ వైఖరి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాశ్చాత్య విలువలు, జాతీయ భద్రతకు ఇస్లామిక్ వలసలే కారణమని బలంగా నమ్మే ట్రంప్ తరచూ ఇస్లామిక్ తీవ్రవాదంపై విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. దీంతో రాడికల్ ఇస్లామిస్టులపై ట్రంప్ ఉక్కుపాదం మోపే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా గడ్డపై నుంచి పాకిస్తాన్ పాట పాడేవాళ్లు, గత బైడెన్ ప్రభుత్వ యంత్రాంగంలో కశ్మీర్ కథలు వినిపించిన వాళ్ల విషయంలో ట్రంప్ కఠిన వైఖరి అవలంబించే అవకాశం పుష్కలంగా ఉంది. ఇస్లామిక్ వలసవాదుల విషయంలో కూడా ట్రంప్ కఠినంగా వ్యవహరించవచ్చు. ఇక దేశాల విషయానికి వస్తే ఆసియా దేశాలైన భారత్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల విషయంలో ట్రంప్ వైఖరి సుస్పష్టం. స్వయంగా మోదీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకునే ట్రంప్ భారత విషయంలో ట్రంప్ సానుకూల వైఖరిని ప్రదర్శించే అవకాశాలే ఎక్కువ. అయితే వైట్ హౌస్ యంత్రాంగం భారత్కు ఏ మేరకు సహకరిస్తుందనే దానిపై ఇండో యుఎస్ మైత్రి ఆధారపడి ఉంటుంది. ఇక చైనా విషయం పక్కన పెడితే పాక్, బంగ్లాదేశ్ విషయంలో మాత్రం కఠిన వైఖరి అవలంబించే అవకాశాలే ఎక్కువ అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా ప్రస్తుతం భద్ర శత్రువులుగా బాంబులు విసురుకుంటున్న ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలతో ట్రంప్ వ్యవహార శైలి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఆయనకు బలమైన మైత్రిబంధం ఉంది.
జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానికి బాహాటంగా గుర్తించిన వ్యక్తి ట్రంప్. దీంతో అమెరికన్ యూదు ఓటర్ల మనసు గెలుచుకున్నారు. యూదుల ఓటు బ్యాంకు కూడా ట్రంప్ విజయానికి దోహదపడింది. సో ట్రంప్ నాయకత్వంలో అమెరికా ఇజ్రాయెల్ సంబంధాలు దృఢంగా ఉంటాయని భావిస్తున్నారు. మరోవైపు ఇరాన్పై ట్రంప్ కఠిన వైఖరిని అవలంబించవచ్చు. ముఖ్యంగా ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా తీవ్రమైన ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఇక ఉత్తర కొరియా. తరచూ అగ్రరాజ్యంపై బెదిరింపులకు దిగే ఉత్తర కొరియాతో ట్రంప్ వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ట్రంప్ మొదటి టర్మ్లో కిమ్తో చారిత్రాత్మక భేటీ ద్వారా శాంతి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అణుబాంబుల తయారీ, రష్యాతో మైత్రి విషయంలో ఉత్తర కొరియా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ వార్లో రష్యాకు సైన్యాన్ని కూడా పంపిన కిమ్ అగ్రరాజ్యానికి ఆగ్రహం తెప్పించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మళ్లీ కిమ్కు శాంతి సందేశం పంపుతారా లేక కఠిన వైఖరి అవలంబిస్తారో చూడాలి. ఇక ఉక్రెయిన్ రష్యా విషయంలో ట్రంప్ వైఖరి ఎలా ఉంటుందో అనేది ఆసక్తికర అంశమే. వ్యక్తిగతంగా ట్రంప్తో పుతిన్ సన్నిహితంగానే మెలిగారు. నిజానికి ఇద్దరు జాతీయవాదులే. 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయానికి పుతిన్ సహకరించారని డెమోక్రాట్ల నుంచి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇందులో నిజాలు ఎలా ఉన్నా ఈసారి ఎన్నికల ప్రచారంలో ఉక్రెయిన్కు యుఎస్ నిధులను తగ్గించడం ద్వారా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. అదే జరిగితే రష్యా అమెరికా మధ్య చారిత్రాత్మక బంధానికి ఇది బాటలు వేయవచ్చు. మొత్తానికి ట్రంప్ రాకతో ప్రపంచ దేశాల దౌత్య సంబంధాలు పెనుమార్పులకు లోను కానున్నాయన్నది స్పష్టమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.